హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎన్నో వీడియోలు చూస్తుంటారు. కానీ ఈ వీడియో మీ జీవితాన్ని మార్చేసే వీడియో. మీ హెల్త్ని, మనీని, అలాగే మీ యొక్క డ్రీమ్స్ని మీ దగ్గరకు తెచ్చేదే ఈ వీడియో. ఈ వీడియోలో మనం లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకుందాం. దీని గురించి మీలో చాలా మందికి తెలిసే ఉండొచ్చు. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఒక మ్యాజిక్ లాంటిది. మీరు ఏం కోరుకుంటే అది జరుగుతుంది అని ఈ లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తుంది. అన్ని లాస్ లాగే గ్రావిటీ లాగే ఈ లా కూడా పనిచేస్తుంది. పైకి వేసిన రాయి గ్రావిటీ వల్ల కిందకి ఎలా వస్తుందో, మీరు కోరుకున్న ప్రతి కోరిక ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మీ లైఫ్లోకి తిరిగి వస్తుంది. జీవితంలో పైకొచ్చిన చాలా మంది సక్సెస్ఫుల్ పీపుల్ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ని యూజ్ చేసుకున్న వాళ్ళే. మనం ఆలోచించే ప్రతి ఆలోచన ఈ యూనివర్స్ కి చేరుతుంది. మనకి కావాల్సిన ప్రతిదీ మన థాట్స్ ద్వారా మనం ఈ యూనివర్స్ కి సెండ్ చేస్తాం. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ని ఎలా యూజ్ చేయాలి అనేది సింపుల్ గా ఒక 3 స్టెప్స్ ద్వారా తెలుసుకుందాం. ఫస్ట్ ఆస్క్, సెకండ్ బిలీవ్, థర్డ్ రిసీవ్. స్టెప్ 1, ఆస్క్ ద యూనివర్స్. మీరు మీకు కావాల్సిన దాన్ని యూనివర్స్ కి తెలియచేసే ఒక పవర్ఫుల్ టెక్నిక్ విజువలైజేషన్. ఈ విజువలైజేషన్ అనేది లా ఆఫ్ అట్రాక్షన్ లో ఒక కీ పాయింట్. మీరు ఏదైతే ఆలోచిస్తారో అదే మీ జీవితంలోకి వస్తుంది. అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా సరే. చాలా మంది లా ఆఫ్ అట్రాక్షన్ లో ఫెయిల్ అవడానికి కారణం నెగిటివ్ గా థింక్ చేయడం వల్లే. మీరు ఏదైతే ఎక్కువగా ఆలోచిస్తారో అదే మీ జీవితంలోకి వస్తుంది. మీకు ఏం కావాలి అనేది రాత్రి పడుకునే ముందు లేదా నిద్ర లేసిన తర్వాత విజువలైజ్ చేసుకోండి. కానీ ఈ విజువలైజేషన్ ఎలా ఉండాలి అంటే, మీకు కావాల్సింది ఆల్రెడీ మీ దగ్గర ఉన్నట్టు ఇమాజిన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక కార్ కావాలి అనుకుంటే ఆ కార్ కలర్స్ తో సహా ఇమాజిన్ చేసుకోండి. దానిని మీరు డ్రైవ్ చేస్తున్నట్టు, మీ పార్కింగ్ లో పార్క్ చేసుకున్నట్టు విజువలైజ్ చేసుకోండి. విజువలైజేషన్ అంటే మీరు ఒక మూవీ లాగా ఇమాజిన్ చేసుకోవడం మాత్రమే కాదు, మీరు మీకు కావాల్సిన దాన్ని మీ 5 సెన్సెస్ తో ఫీల్ అవుతూ విజువలైజేషన్ చేసుకోవాలి. ఫీలింగ్ అనేది మీ మనసు లోతుల్లో నుండి రావాలి. స్మెల్, టేస్ట్, సౌండ్, ఇలా మీ 5 సెన్సెస్ ని దాన్ని ఫీల్ అవ్వాలి. మీరు ఎంత బాగా అయితే ఫీల్ అవుతారో అంత తొందరగా మీ డ్రీమ్ మీ ముందుకు వస్తుంది. విజువలైజేషన్ లో ఎటువంటి నెగిటివిటీ ఉండకూడదు. అవుతుందా కానీ అనే ఆలోచనలు దగ్గరకు కూడా రానివ్వకండి. ఈ విజువలైజేషన్ ఎందుకు ఇంత ఇంపార్టెంటో టోనీ రాబిన్ చెప్పిన ఒక ఎక్స్పెరిమెంట్ చూద్దాం. ఈ ఎక్స్పెరిమెంట్ లో 3 గ్రూప్స్ తీసుకున్నారు. అందులో ఒక గ్రూప్ ని త్రో లైన్ నుండి బాస్కెట్ బాల్ ని త్రో చేయమని అన్నారు. ఇలా 1 మంత్ ప్రాక్టీస్ చేయమని చెప్పారు. సెకండ్ గ్రూప్ ని అంతగా ప్రాక్టీస్ చేయమని చెప్పలేదు. ఇక థర్డ్ గ్రూప్ ని ప్రాక్టీస్ చేయకుండా వేసే ప్రతి బాల్ సరిగ్గా గోల్లో పడేలా ప్రాక్టీస్ చేస్తున్నట్టు విజువలైజ్ చేసుకోమన్నారు. ఇలా 1 నెల చేయమన్నారు. 1 నెల తర్వాత ఈ 3 గ్రూప్స్ కి టెస్ట్ చేయగా వచ్చిన రిజల్ట్స్ చాలా షాకింగ్ గా ఉన్నాయి. ఫస్ట్, సెకండ్ గ్రూప్ కన్నా విజువలైజేషన్ చేసిన ఆ థర్డ్ గ్రూప్ స్కోర్ ఎక్కువగా ఉంది. అది ఈ విజువలైజేషన్ కున్న పవర్. అందుకే చాలా మంది గేమ్స్ గెలవడానికి ఈ విజువలైజేషన్ టెక్నిక్స్ ని వాడతారు. సెకండ్ స్టెప్, బిలీవ్. మీరు ఫస్ట్ స్టెప్ లో మీకు ఏం కావాలో యూనివర్స్ కి తెలియచేశారు. సెకండ్ స్టెప్ లో మీరు ఖచ్చితంగా మీరు కోరుకున్నది లభిస్తుంది అని నమ్మాలి. మీరు కానీ నమ్మకపోతే మీరు కోరుకున్నది మీ దగ్గరికి రాదు. స్టెప్ 1 లో మీరు డబ్బుని అట్రాక్ట్ చేస్తే స్టెప్ 2 లో అది మీకు వస్తుందని నమ్మాలి. మీరు ఏదైతే ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తే అది 2 రోజుల్లో వచ్చేస్తుందని ఎలా నమ్మి కూల్ గా ఉంటారో, అదే విధంగా మీ కోరుకున్నది కూడా మీకు తిరిగి వస్తుందని ఏ డౌట్ లేకుండా నమ్మాలి. కానీ మీరు యూనివర్స్ మీదే పూర్తిగా ఆధారపడి కలలు కంటూ ఉంటే సరిపోదు. మీ వంతు యాక్షన్ కూడా మీరు తీసుకోవాలి. మీ యొక్క యాక్షన్ కూడా ఉంటే ఈ యూనివర్స్ ఇంకా సులభంగా మీ కోరికను తీరుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు డబ్బు కావాలి అంటే దానికి సంబంధించిన పరిస్థితులను మీ చుట్టూ యూనివర్స్ కల్పిస్తుంది. దానికి మీరు వెంటనే స్పందించి రియాక్ట్ అయితే మీ దగ్గరకు డబ్బు వస్తుంది. ఈ స్టెప్ లో మెయిన్ గా మీకు ప్రాక్టీస్ అవసరం. ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ ఒక్కొక్క మిరాకిల్ మీ లైఫ్ లో జరుగుతూ ఉంటుంది. థర్డ్ స్టెప్, రిసీవ్. మీరు ఫస్ట్ 2 స్టెప్స్ చేసిన తర్వాత మీరు చేయవలసిందల్లా వెయిట్ చేయడం. ఆల్రెడీ మీరు అడిగింది ఈ యూనివర్స్ లో స్టార్ట్ అయిపోయి ఉంటుంది. మీరు వెయిట్ చేస్తూ ఉండాలి. మీలో పేషెన్స్ తగ్గి ఇది పని చెయ్యదులే, ఇది జరగదులే అని అనుకుంటే అది అక్కడతో ఆగిపోతుంది. మీరు కోరుకున్నది త్వరగా రావాలంటే గ్రాటిట్యూడ్ చూపించడం చాలా అవసరం. ఇది వెరీ పవర్ఫుల్. మీరు చేయవలసింది ఇది వరకు మీకు ఉన్న వాటన్నిటికీ థ్యాంక్స్ చెప్పుకోవడం. ఈ గ్రాటిట్యూడ్ థాట్స్ చాలా పవర్ఫుల్ వైబ్రేషన్ ని కలిగి ఉంటాయి.
ఈ వైబ్రేషన్స్ తో మీరు కోరుకున్నది ఈజీగా పొందవచ్చు. మీకు ఉన్న వాటికి థ్యాంక్స్ చెప్పడం అలవాటు చేసుకోండి. దీనివల్ల మీ మైండ్ కూడా పాజిటివ్ గా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కార్ లేదా బైక్ పార్కింగ్ చేసుకోవడానికి మీకు ప్లేస్ దొరికితే థ్యాంక్స్ చెప్పండి. మీకు ఏదైనా ప్రమాదం తప్పినా, మీకు కావాల్సింది దొరికినా థ్యాంక్స్ చెప్పడం అలవాటు చేసుకోండి. ఐన్స్టీన్ ప్రతిరోజు 100 అడుగులు వేస్తూ ప్రతి అడుగుకి థ్యాంక్స్ చెప్పేవారంట. ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే ఈ యూనివర్స్ మీలో మార్పు తేవాలనుకుంటుంది. దానికి ఈ యూనివర్స్ కి థ్యాంక్స్ చెప్పండి. కానీ మీరు ఈ థర్డ్ స్టెప్ లో కొంచెం అలర్ట్ గా ఉండాలి. మీరు కోరుకున్న కోరికకు సంబంధించిన ఆపర్చునిటీస్ మీ యూనివర్స్ మీ వద్దకు పంపిస్తుంది. దానిని మీరు వెంటనే కనిపెట్టి దానిని మీరు యూటిలైజ్ చేసుకోవాలి. ఇలా ఈ 3 స్టెప్స్ ఉపయోగించి లా ఆఫ్ అట్రాక్షన్ తో మీ కోరికను సాధించుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, మీ కోరిక చిన్నదా పెద్దదా అనేది యూనివర్స్ కి సంబంధం లేదు. అది డబ్బైనా ఆరోగ్యమైనా ఏదైనా సాధించవచ్చు. చాలా మంది సక్సెస్ఫుల్ పీపుల్ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా సక్సెస్ అయిన వాళ్ళే. ఇది ఫస్ట్ లో కొంచెం కష్టంగా ఉన్నా, సక్సెస్ అవడానికి టైం పట్టినా, రాను రాను ప్రాక్టీస్ అయ్యే కొద్దీ మీరు యూనివర్స్ కి కనెక్ట్ అవుతారు. మీరు ఈ యూనివర్స్ కి కనెక్ట్ అయితే ఇలా అనుకోగానే మీ కోరిక అలా తీరిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో గానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.